బయటికి నడిపించింది ఎవరు? దేవుడే. ఆ ప్రయాణములో వారిని వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడే పంపించినప్పుడు, దేవుడే ప్రయాణం చేసి ముందుకు సాగమన్నప్పుడు మరి ఇటువంటి పరిస్థితులు, చేదైన అనుభవాలు ఎదురవ్వచ్చా? మాట్లాడాలి మీరు. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, మీరు దేవుడిని నమ్ముకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దేవుడు గొప్పోడైనప్పుడు, నీ ప్రార్థన నిజమైతే నీకు ఈ కష్టాలు ఎందుకున్నాయి, నీకు ఈ అప్పులు ఎందుకున్నాయి, ఈ తిప్పులు ఎందుకున్నాయి, నీ భర్త అలాగే ఎందుకున్నాడు, నీ పిల్లలు అలాగే ఎందుకు అయిపోయారు, నీ కాపురం అలాగే ఎందుకు అయిపోయింది, నీ ఇల్లు ఎందుకు ఆగిపోయింది, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నిజమైన దేవుడు కాదా, లేదా నీ ప్రార్థన అబద్ధమా, నీ భక్తి అబద్ధమా అని కొంతమంది అడుగుతారు. కొంతమంది అడగకపోయినా అనుకుంటారు. కొంతమంది ఏంటి మనలోని ఆ భావాన్ని, ఆ విశ్వాసాన్ని నూరిపోస్తారు కూడా. అప్పుడు చాలామందికి ఏమొచ్చేస్తుందంటే డౌట్ వస్తుంది. ఏమని? నేను చేసే ప్రార్థన దేవుడికి ఇష్టమవుతుందో లేదో, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో, అసలు నేనంటే దేవుడికి ఇష్టమో కాదో, అసలు నేను దేవుడి చిత్తంలో ఉన్నానో లేదో, అసలు నా భక్తి ఏంటి దేవుడికి నచ్చుతుందో లేదో, ఇలా చాలా డౌట్లు వచ్చేస్తాయి. ఎందుకని? కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, ఒక్కోసారి జరగనట్టే ఉంటుంది, జీవితము చేదుగా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు చేదుగా ఉంటాయి, బిడ్డల జీవితం బాగోదు, మన జీవితం బాగోదు. ఓ పక్కన అప్పులు, పక్కన తిప్పలు, పక్కన వ్యాధులు, పక్కన నిందలు, ఓ పక్కన అవమానాలు. అంటే ఏం చేయాలో అర్థం కాక ఒక్కోసారి మనకే డౌట్ వచ్చేలాగా పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రయాణం ఎవరు వెళ్ళమన్న ప్రయాణం ఇది? మరి దేవుడే వెళ్ళమన్న ప్రయాణములో ఇటువంటివి ఎందుకు జరుగుతాయి? మరి ఇది దేవుడు చేయమన్న ప్రయాణమా, వీడు సొంతంగా వెళుతున్న ప్రయాణమా? దేవుడు చేయమన్న ప్రయాణం నీళ్లు దొరకని రోజులు రావడం ఏమిటి? దేవుడే వెళ్ళమన్న ప్రయాణములో నీళ్లు చేదుగా ఉండడం ఏమిటి? అంటే దేవుడు వెళ్ళమన్నా, దేవుడు చేయమన్నా, దేవుడి చిత్తంలోనే ఆ ప్రయాణం సాగుతున్నా కొన్ని అనుభవాలు ఏదో పాఠము నేర్పడానికే దేవుడు అనుమతిస్తాడు. ఆమేన్. ప్రతి దాని వెనకాల దేవుడికి ఏదో ఒక ఉద్దేశము ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇది ఎరుగని చాలా మంది అంటారు, ఆ దేవుడే ఉంటే నీకు ఇన్ని తెప్పలు ఎందుకమ్మా, ఆ దేవుడే ఉంటే నీ బిడ్డ బ్రతుకు అలాగెందుకు అవుతుందమ్మా, ఆ దేవుడే ఉంటే నీ గతి ఎలాగెందుకు అవుతుందమ్మా కదా. ఇలాగా చాలా చాలా మాటలు ఏంటి మనల్ని పురంగా తీసేస్తూ ఉంటాయి. దేవుడి చిత్తంలో ఉన్న వారికి శ్రమలు రావా? దేవుడి చిత్తంలో ఉన్న వారికి బాధలు రావా? ఏంటి దేవుడి ప్రకారం నడుస్తున్న వారికి కష్టాలు రాకూడదా? శ్రమలు రాకూడదా? నిందలు రాకూడదా? ఓ మాట చెప్పనా, అసలు కష్టాలు, శ్రమలు, నిందలు ఎవరికి తెలుసా? ఎక్కువ దేవుడిని నమ్ముకున్న వారికే వస్తాయి. బైబిల్ అంటది, నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకమంట. ఎవరికి? నీతిగా బ్రతికే వాడికి ఆపదలు ఎక్కువంట, కష్టాలు ఎక్కువంట, శ్రమలు ఎక్కువంట, సమస్యలు ఎక్కువంట. అలాగైతే ఎందుకు బాబా ఇన్ని బాధలు భరాయించలే, కానీ ఈ నీతి మంతుగా బతికి ఇన్ని తిప్పలు నేను పనిని వెనక్కి వెళ్ళిపోకూడదు సుమా. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పెట్టారా, కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని మనం దేవుడి చిత్తంలో లేవనుకోకండి అమ్మా. మన భక్తి అబద్ధం అనుకోకండి, మన ప్రార్థన దేవుడు వింటలేదని అనుకోకండి. ఈ ప్రయాణం కూడా దేవుడు వెళ్ళమన్న ప్రయాణమే, దేవుడు చూపించిన ప్రయాణమే. మరి దేవుడు ఎందుకు అనుమతించినట్టు కింద ఒక వచ్చిన నాకు జవాబు అంట. చూడండి 24వ వచనం చూడండి. అక్కడ వారిని పరీక్షించి
శోధించి పరీక్షించి, అర్థమవుతుందా? నిర్గమాకాండం 15:25 చదువారమ్మా, వినండి. దేవుడు ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు. అమ్మా, ఏం చేస్తున్నాడు? ఎందుకండి 3 రోజుల క్రితమే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి, వింటున్నారా? 3 రోజుల క్రితమే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి నీటితో గోడ కట్టి మధ్యలో దారి ఏర్పాటు చేసి వాళ్ళని దాటించాడు. ఆ అద్భుతం వీళ్ళ కనులారా